గడిచిన 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ముఖ్యమంత్రిగా కుటుంబ సమేతంగా వెళ్ళాలి. ఏ రోజైనా మీ సతీమణిని ఇచ్చుకొని మీరు వెళ్ళారా? డిక్లరేషన్ అన్న అంశం ఎందుకు వచ్చింది ఈరోజు? లడ్డు యొక్క పవిత్రత ఏదైతే అనుమానాలు వచ్చినాయో, భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయో, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో, అప్పుడు డిక్లరేషన్ అనే అంశం వచ్చింది. డిక్లరేషన్ అనే అంశం ఎందుకు మీరు పెట్టడానికి భయపడుతున్నారు? మీరు నిజాయితీగా మీరు చేశారు, మీకు ఏ ఇబ్బంది లేదన్నప్పుడు డిక్లరేషన్ అన్నది ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు అయితే మాకైతే అర్థం కావట్లా. కేవలం రాజకీయానికే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారు అని అంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితులు ఉండవు. అలాగే ఆయన అంటా ఉన్నారు, నన్ను ఆపుతా ఉన్నారు, ఇన్నిసార్లు వెళ్ళాను తిరుపతికి అని. ఆయన ఆపలా. అక్కడ అల్లర్లను ఆపుతామన్నాం, సమావేశాలు ఆపుతామన్నాం. ఆయనగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, ఎక్కడ కూడా ఈ మతాల మధ్యన చిచ్చుపడే విధంగా మాట్లాడకుండా ఉంటే ఆయన ఎవరు ఆపాల్సిన అవసరమే లేదు. ఎన్నిసార్లు వెళ్ళిన వ్యక్తి ఈరోజు వెళ్తే కొత్త ఏంటి? కానీ ఈరోజు లడ్డూ పవిత్రత అనే అంశం వచ్చినప్పుడు ఇబ్బంది, దాని మీద ప్రజలకి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఎంత విశ్వాసం ఉండేది, ఎంత నమ్మకం పెరిగేది. కానీ మీరు అది పెట్టడానికి ఎందుకు మొహమాట పడుతున్నారంటే మీరు హిందూయిజాన్ని నమ్మరు, హిందువుల్ని నమ్మరు. మీకు మా సాంప్రదాయ సనాతన ధర్మం పైన మీకు విశ్వాసం లేదు కాబట్టి మీరు సంతకం పెట్టడానికి వెనకడుగు వేస్తూ ఉన్నారు. అంటే ఆయన వ్యూహం ఫలించక తిరుపతి పర్యటన రద్దు. వ్యూహం ఫలించలేదు. నేను ఒకటి అడుగుతాను, ఆయన మీడియా వాళ్ళు అడిగిన దానికి నేను మానవత్వాన్ని నమ్ముతాను అని అంటున్నాడు. ఎక్కడుంది? 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, బయటికి వెళ్తే హిందూ మతాన్ని ఆచరిస్తాను, అనుసరిస్తాను, క్రైస్తవ మతాన్ని అనుసరిస్తాను, ఆచరిస్తాను. నా మతం ఏంటంటే అడుగుతాను, నా మతం మానవత్వం. అదే మానవత్వం. ఎలాంటి మానవత్వం? బాబాయిని చంపేసిన మానవత్వం, సొంత చెల్లిని ఇంట్లోంచి నెట్టివేయబడింది మానవత్వమా? లేకపోతే వాళ్ళ బాబాయ్ కూతురు న్యాయం కోసం పోరాడితే చంపి వేయించేస్తానని చెప్పి భయపెట్టడం మానవత్వమా? ఎక్కడా మానవత్వం? మానవత్వం గురించి మాట్లాడే హక్కు ఆయనకి కానీ ఆ పార్టీకి కానీ లేదు. అడ్డగోలుగా మానవత్వం అన్న పేరులోనే ఆ ముసుగులో నేను ఎంతమందిని వేధించాడు, ఇబ్బందులు పెట్టాడు. రాష్ట్రంలో ఎంతమంది 30,000 మంది మాయమైపోయారు ఈ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పేవారు మానవత్వం అనడానికి ఆయనకి హక్కే లేదు. 4 గోడల మధ్యన ఆయన ఏదైనా నమ్ముకోనివ్వండి. బయటకు వచ్చిన తర్వాత హిందువుల్ని కూడా నమ్ముతాను, నాకు హిందూయిజాన్ని కూడా నమ్ముతాను, సనాతన ధర్మాన్ని కూడా నమ్ముతానంటే స్వాగతిస్తాం. కానీ మీరు చేసింది ఏంటి? అక్కడ లడ్డు అనే పవిత్రత అంశంలో సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగే విధంగా, మనోభావాలు దెబ్బతిరిగే విధంగా మీరు చేసినప్పుడు పైకి డిక్లరేషన్ మీద సంతకం పెట్టే వెళ్ళాలి. అది జరిగినప్పుడే మనం కూడా హుందాగా రాజకీయ వ్యవస్థలు ముందుకెళ్ళడానికి ఉంటుంది. లేకపోతే జనాలు కూడా చేదరించుకుంటా ఉన్నారు. ఏంటి రాజకీయంగా 5 సంవత్సరాలకు ఒకసారి పరిపాలించే అవకాశం ఇస్తే ఏంటి కాసులు కక్కుర్తిపడ ఇదే ఇది చేసే పని అని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముమ్మాటికి కరెక్ట్గా ప్రవర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎక్కడా ఆపలేదు. ఆపిందల్లా అల్లర్లను ఆపాం. అక్కడ ఏదైతే మతాల మధ్యన విద్వేషాలు సృష్టించడానికి కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయో వారిని ఆపాం. అలాగే కొద్ది విశ్వాసం నెలకొల్పాలని, సనాతన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టండి అని, దాన్ని మేము చెయ్యండి అని మేము అడగడం జరిగింది. అంతేగాని ఎవరు ఆపే శక్తి లేదు ఈ ప్రపంచం. ధర్మం అంటే అంబేద్కర్ వ్యతిరేకించారు. శూద్రులు కానీ అట్రాని వాళ్ళు కానీ వెళ్ళకూడదు అనేది సనాతన ధర్మంలో ఉంది. మన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఆయన బుద్ధిజంలోకి మారారు అంటే ఇటీవల హర్ష కుమార్ చేసిన కామెంట్. సనాతన ధర్మం గురించి తెలుసుకుని మాట్లాడాలి, దాన్ని చాలామంది వర్గాలు వ్యతిరేకించారు. దీన్ని మీ కామెంట్. ఒక అంశాన్ని ఒక ఆలోచనతో ముందుకు తీసుకెళ్తారు. అదే అంశాన్ని ఇంకొక వ్యక్తి ఆలోచన బట్టి దాన్ని వేరేగా తను అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఎవరు ఏ విధంగా అర్థం చేసుకున్నా లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారన్నది మనకి కావాలి. 100 మంది ఒకలాగా ఉండి 99 మంది ఒకలా ఉండి ఒక వ్యక్తిని సనాతన ధర్మంలోని ఈ అంశాలు ఉన్నాయి, ఈ అంశాల మీద నా అభిప్రాయం ఇది, దీనికి మీరేం సమాధానం చెప్తారంటే ఆయన ఒక్కరికి సమాధానం చెప్తూ కూర్చోవలసిన అవసరం వ్యవస్థలకు ఉండదు. 99 మంది ఏదైతే విశ్వాసాన్ని ముందుకెళ్తున్నారో ఆ 99 విశ్వాసం మాకు ముఖ్యం. కూజా గురించి తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. సిగ్గు శరం లేకుండా బట్టలు ఇప్పుకొని తిరిగింది ఎక్కడో. ఆవిడ ఏం చెప్తారండి ఇంకా వచ్చి? ఆవిడ అంతా ఇంత చేయలేదు అవినీతి తిరుపతి కొండ మీద.
ఆవిడ మనుషుల్ని టికెట్లు ఏ విధంగా అమ్ముకుందన్నది అక్కడ చిత్తూరు జిల్లా మొత్తం కోడే కూస్తూ ఉంది. ఆవిడ విఐపి దర్శనానికి ప్రతిరోసారి తిరుపతికి వెళ్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి మీద ఆవిడకి ఎంతటి విశ్వాసం ఉంది, ఎంత భక్తి ఉందిరా అని మేము అనుకునేవాళ్ళం. కానీ దాని తర్వాత మాకు అర్థమైంది, ఓ మంత్రిగా ఆవిడ పదే వెళ్తూ ఉంటే ఇంత మందిని దర్శనాలు తీసుకెళ్తూ వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేసిందన్నది అప్పుడు మాకు అర్థమైంది. అలాంటి వారు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారంటే రాజకీయం ఎంత 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 దిగజారిపోయిందని బాధగా కూడా ఉంది. ఆవిడ కళ్యాణ్ గారిని బాబు గారిని విమర్శించడం, చంద్రబాబు చేసిన తప్పు వల్ల రాష్ట్రపతి ప్రభావం పడకుండా ఈ రోజు వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేయమని చెప్పి జగన్ పిలుపునిచ్చారు. మంచిదే. ఈ విధంగా అయినా దేవాలయాల్లోకి వెళ్ళి దండాలు పెట్టుకుంటున్నారు వాళ్ళు. రక్షణ పేరుతో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కొన్ని కార్యక్రమాలు కుల మతాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చాలా మంది కామెంట్ చేస్తారు. ఆయన ఇంటెన్షన్ ఒక్కటే. నేను చాలా క్లీన్గా ఆయన ఫాలో అయ్యాను. ఆయన మాట్లాడిన ప్రతి అంశం. క్రిస్టియానిటీ నేను గౌరవిస్తాను, ఇస్లాం నేను గౌరవిస్తాను, హిందూయిజాన్ని నేను గౌరవిస్తాను. మూడు కూడా నాకు సరి సమానమే. సరి సమానంతో పాటు ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నేను ఇదే రీతిలో స్పందిస్తాను, ఇలాగే స్పందిస్తాను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అక్కడ అపచారం జరిగింది, నేను ఇలా స్పందిస్తాను. రేపే చర్చిలోనో లేకపోతే రేపు మసీదులో కూడా ఎలా జరిగితే నేను ఇలాగే స్పందిస్తానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఆలోచనని ఇంకో విధంగా మతాల మధ్యన చిచ్చు పెట్టే ఆలోచనతో వీళ్ళకి ఉన్న పనే ఇది. ఈ వైసీపీ వాళ్ళకి ఉన్న పనే ఇది, డైవర్షన్ పాలిటిక్స్. లేకపోతే మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టడం అని వాళ్ళకి మహా సరదా. కళ్యాణ్ గారి ఉద్దేశం ముమ్మాటికి అది కాదు. చెప్పాలంటే మానవత్వానికి నిలువెత్తు రూపం ఆయన. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఆ మతాల్ని గౌరవిస్తారు, మనుషుల్ని గౌరవిస్తారు. అలాంటి వ్యక్తిని ఇలా మాట్లాడడం కూడా మంచి విధానం కాదు. పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ఎలా చూస్తారు? ప్రకాష్ రాజ్ అన్నవాడు ఖండం అయిపోయిన బండి, స్క్రాప్. నిన్న కూడా నాకు కొంతమంది ప్రకాష్ రాజ్ అని అడిగారు, సినిమాలు లేవు, నీ మాటలకి విలువ లేదు, నేను ఎవరు పట్టించుకుంటలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద రాయన్న పువ్వు వేసాడు, మేము రాలేసిన పువ్వుల కింద తీసుకుంటా అండి వాళ్ళు. ఇప్పుడు మాట్లాడుతున్నాం ప్రకాష్ రాజ్ గురించి. చాలు కదా, ఆయనకి కావాల్సిన పబ్లిసిటీ వచ్చేసింది. అందరూ మాట్లాడుకుంటున్నారు ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారు కళ్యాణ్ గారిని అని. కళ్యాణ్ గారు ఎక్కడా, ఈయన ఎక్కడా మాట్లాడుతున్నారు కదా. అదే కావాలి వీళ్ళకి. వీళ్ళు ఉంటారు కొంతమంది నిరుద్యోగులు అనుకోండి, ప్రతి ఒక్క ట్రేడ్లో కూడా. ఈ ట్రేడ్లో నిరుద్యోగి అని ఈ వ్యక్తి మాట్లాడాడు, చాలు కళ్యాణ్ గారితో అలా మాట్లాడి వైసీపీలో ఉన్నారు. ఈరోజు మొన్న వెళ్ళి కళ్యాణ్ గారు కాలు పట్టుకొని, అయ్యా ఆ రోజు ఏం తప్పు చేశాను మీలాంటి వాళ్ళని విమర్శించేదంటే నవ్వుతూ ఆయన వెళ్ళిపోయారు అంతే. ఈయనకి కూడా ఏదో రోజు జ్ఞానోదయం అవుతుందిలేండి. టీడీపీ అంటే టాపిక్ డైవర్షన్ పార్టీ. రోజుకు ఒక అంశాన్ని తెరమని తీసుకొచ్చి అభివృద్ధి అంశాల మీద వెళ్ళకుండా టాపిక్ డైవర్షన్ చేసిన లడ్డు అని ఇంకోటి వచ్చి ఎవరి కామిస్ట్ పార్టీ ఇలా మాట్లాడింది? ఈ కామంతో కొత్తలాడుతున్న ఈ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏదైనా సరే తప్పు ఉంటే జరిగితే చెప్పమనంటే మేము సరి చేసుకుంటాం, కానీ ఇది కాదు విధానం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.